గుక్కెడు నీళ్లు దక్కేనా రాష్ట్రంలో తాగునీటి ప్రమాద ఘంటికలు. ఎల్నినో ఎఫెక్ట్తో వర్షాలు పడతలేవు, ప్రాజెక్టులలో వాటర్ లేవు, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి, ఇంట్లో ఉన్న బోరు పనిచేస్తలేదు, కనీసం జిహెచ్ఎంసీ నుంచి వచ్చే నీళ్ళ ట్యాప్ ఏమైనా పనిచేస్తేమంటే అది అక్కడి నుంచి కూడా నీళ్ళు వస్తలేవు. సో ప్రజలు ట్యాంకర్ల మీద ఆధారపడి బతుకుతున్నారు. దాదాపుగా ఈ తెలంగాణలో ఓన్లీ ఇన్ హైదరాబాద్లో దాదాపు 20,000కు పైన ట్యాంకర్లు ఎవ్రీ డే నీళ్ళు అందిస్తున్నాయి. 20,000 పైన. ఇప్పుడు సమ్మర్ అయిపోయింది, అయినప్పటికీ ఇంకా స్టిల్ అదే కంటిన్యూ అవుతున్నది. హైదరాబాద్లోని ట్యాంకర్ వద్ద గుమిగూడిన ప్రజలు. ఇప్పుడు ఇందులో మళ్ళీ ప్రైవేట్ దందా ఈ ట్యాంకర్లలో కూడా. సో చాలా దారుణంగా ఉన్నది. ఆందోళన కలిగిస్తున్న వర్షాభావ పరిస్థితులు. ఎండాకాలం పోయినా నీటి కోసం కష్టాలే. రాష్ట్రంలో పలు చోట్ల తీవ్ర నీటి కొరత. హైదరాబాద్లో మరింత నీటి కరువు. అడుగంటిపోతున్న భూగర్భ జలాలు. బోర్లు పోయక సరఫరా చాలక ఇబ్బందులు. శివారు ప్రాంతాల్లో సమస్య మరింత తీవ్రం. రోజుకి 10,000కు పైగా ట్యాంకర్ల బుకింగ్లు. జూన్ జూలైలో ఈ స్థాయి బుకింగ్లు తొలిసారి. ఎల్నినో తోడైతే పెరగబోతున్న ఇబ్బందులు. సో దాంతోపాటుగా ఈ విద్యుత్ రంగం మీద కూడా ఎల్నినో ఎఫెక్ట్ పడ్డది. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తేనే ప్రాజెక్టులలో నీళ్ళు వస్తాయి. శ్రీశైలంకి నీళ్లు రావాలంటే పైన వర్షాలు కురవాలా, నీళ్ళే లేవు, వాటర్ వస్తలేవు, డెడ్ స్టోరేజ్ ఉన్నది, కరెంట్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? సో ఈ జల విద్యుత్ కేంద్రాల్లో కూడా కరెంటు ఉత్పత్తి తగ్గిపోవడంతో మనం ఇప్పుడు వర్షాలు పడలేవు, వేడి ఎక్కువ ఉన్నది, ఏసీలు ఆన్ చేస్తాం, ఇంకా రకరకాలుగా కూలర్లు అవి ఆన్ చేస్తాం. దానివల్ల కన్జంప్షన్ కూడా అట్లే ఉన్నది. మరి ఉత్పత్తి ఎంత ఉన్నదో కన్జంప్షన్ అంతకంటే దారుణంగా ఉన్నది. ఉత్పత్తి అసలే లేకుండా పోతున్నది, కన్జంప్షన్ మాత్రం కంటిన్యూ అవుతుంది. ఎట్లా మరి పవర్ ఎట్లా? సో చాలా దారుణంగా ఉన్నది. తగ్గబోతున్న జల విద్యుత్ ఉత్పత్తి. అధిక ఉష్ణోగ్రతలతో ఏసీలు వాడుతున్నారు. ఉత్పత్తి డిమాండ్ మధ్య అంతరం. సిఆర్ఈఏ తాజాగా ఒక నివేదిక ఇచ్చిందట. రాష్ట్రంలో తాగునీటి కొరత ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వర్షాలు కురవక భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నీటి వనరులు ఇంకిపోతున్నాయి. ఇళ్లలో వేసుకున్న బోర్లు ఎండిపోతున్నాయి. ప్రభుత్వ తాగునీటి పథకాల ద్వారా నీటి సరఫరా కొనసాగుతున్నా మరికొన్నాళ్ళు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సరఫరా కూడా కష్టం కాబోతున్నది. మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి నగరాలకు వివిధ ప్రాజెక్టుల ద్వారా తాగునీటిని అందిస్తుండగా మరో 2 నెలలు మాత్రమే ఆయా ప్రాజెక్టుల్లో నీరు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మున్ముందు ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉండడంతో ప్రాజెక్టుల్లో నీరు ఉంటుందా, తాగునీరైనా కనీసం అందుతుందా అన్న ఆందోళన నెలకొంది. హైదరాబాద్ మహానగరం అయితే నీటి కోసం అల్లాడిపోతున్నది. ఇళ్లలో రోజుకి 2 బకెట్ల నీళ్లు దొరకడమే గగనమైపోయింది. వాటర్ బోర్డు సరఫరా చేసే నీళ్లు ఇంటి అవసరాలకు సరిపోవట్లేదు. దీంతో ట్యాంకర్ల నీళ్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. సాధారణంగా వేసవిలో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఉండే నీటి కష్టాలను ప్రజలు ఈ ఏడాది జూన్, జూలై నెలల్లోనే ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ మహానగరంలో కోర్ అర్బన్ రీజియన్ వరకు తాగునీటిని వాటర్ బోర్డు సరఫరా చేస్తున్నది. అంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ కోర్ హైదరాబాద్ ఈ క్యూర్ పరిధిలో 1,50,000కు పైగా జనాభా నివసిస్తున్నారు. వాటర్ బోర్డు తాగునీరు సరఫరా చేసే కనెక్షన్లు 14,20,000 ఉన్నాయి. 14,20,000 కనెక్షన్లు ఉన్నాయట. వాటర్ బోర్డు కనెక్షన్ లేని నివాసాలు కూడా కొన్ని లక్షల్లో ఉన్నాయి. వీరంతా బోర్ల నీటిపైన ఆధారపడుతున్నారు. పాత జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 10 లక్షల కనెక్షన్లకు వాటర్ బోర్డు రోజు విడిచి రోజు నీళ్లు సరఫరా చేస్తుండగా శివారు ప్రాంతాల్లో అవతలి వరకు 2-3 రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా జలాలతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాలు ప్రతిరోజు 2,650 మిలియన్ లీటర్లను నగరానికి తీసుకొచ్చి అందిస్తున్నారు. అయితే ఈ 2,650 మిలియన్ లీటర్ల నీళ్లు 2017 నాటి జిహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతానికి సరిపోయేవే. కానీ ఈ 10 ఏళ్లలో నగరం గణనీయంగా విస్తరించడం, వాటర్ బోర్డు పరిధి పెరగడంతో సరఫరా చేసే నీళ్లు ఏమాత్రం సరిపోవట్లే. ఇగో భూగర్భ జలాలు సగటున ఎట్లున్నాయంటే హైదరాబాద్ డివిజన్లో మేలో 10.17% ఉండే తగ్గింది. 0.68% తేడా కనిపిస్తున్నది. సికింద్రాబాద్ డివిజన్లో ఇక్కడ కొంచెం పెరిగినట్టు చూపిస్తున్నారు. మరి ఏందో ఇది. భూగర్భ జలాలు సగటున పరిస్థితి 1.43 మీటర్ల దిగువకు వెళ్ళినాయట భూగర్భ జలాలు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 29 ప్రాంతాల్లో పీజోమీటర్లను ఏర్పాటు చేసి భూగర్భ జల మట్టాలు కొలుస్తున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 29 ప్రాంతాల్లో మే నెలతో పోలిస్తే భూగర్భ జలాలు గణనీయంగా దిగువలో ఉన్నాయట. జిల్లాలో సగటు భూగర్భ మట్టాలు 11.08 మీటర్లు అయితే జూన్లో 12.43 మీటర్ల దిగువకు పడిపోయినాయట.
సో అది ఇది 11.08 నుంచి 12.43 ఇంకా కిందకి పోయినాయి అనమాట. గ్యాప్ 1.35 కనిపిస్తున్నది. సో ఇట్లా ఆ పీజోమీటర్లతో చెక్ చేయొచ్చు అట వాటర్ దిగువన, అంటే భూగర్భంలో ఎంతవరకు వాటర్, ఎన్ని మీటర్ల వరకు నీళ్లు ఉన్నాయన్నది. సో అది ఇంకా చాలా దారుణంగా పడిపోతున్నాయట. మరి పరిస్థితి ఏంది? ఇగో సాగర్ ఆగిపోతే ఖమ్మం కష్టాలే అట. ఖమ్మం కార్పొరేషన్లో 1,00,000 వరకు కుటుంబాలు ఉన్నాయి. 75,000కు పైగా ఇంటింటి తాగునీటి పంపులున్నాయి. ఎవరికి వారు బోర్లతో నీటిని సర్దుబాటు చేసుకుంటున్నారు. నగరానికి అటు సాగర్ జలాలతో పాటు మున్నేరు నీటిని వినియోగించే సౌలభ్యం ఉన్నది. ఎల్నినో ప్రభావంతో సాగర్ జలాలు పూర్తిగా నిలిచిపోయినా మున్నేరు నుంచి వచ్చే నీటిని తాగునీటిగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉండి మున్నేరులో కూడా నీళ్లు అడిగంటితే ఖమ్మం నగరానికి మంచినీటి సమస్య ఎదురవుతుంది. ఇక నల్గొండ పట్టణానికి ఉన్న ఏకైక నీటి లభ్యత పానగల్ ఉదయ సముద్రం. ఈ రిజర్వాయర్లో 2 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయట. భవిష్యత్తు తాగునీటి సరఫరా పైన ఆందోళన కనిపిస్తోంది. ఏఎంఆర్పి హై లెవెల్ కెనాల్ ద్వారా అక్కంపల్లి రిజర్వాయర్, అంటే నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ నుంచి పానగల్ రిజర్వాయర్కు ప్రతిరోజు నీటి సరఫరా అవుతున్నది. ప్రస్తుతం ఉదయ సముద్రంలో ఉన్న నీటి నిల్వలు, అటు బోరుబావుల నీటి మట్టాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆగస్టు నెలాఖరు వరకు నల్గొండ కార్పొరేషన్లో తాగునీటికి సమస్య లేదట. ఈలోగా ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు పడుతున్నందున నాగార్జున సాగర్కు వరద వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి అది పడకపోతే ఎల్నినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటే ఇక సినిమానే. ఇక మనకి ఇగో ట్యాంకర్ బుకింగ్స్ ఎట్లున్నాయంటే 5 ఏళ్లుగా ట్యాంకర్ బుకింగ్ల ఎట్లెట్లున్నాయి. 2021 జూలైలో 59,000 ట్యాంకర్లు బుక్ చేసుకున్నారట. 2022కి వచ్చేసరికి 74,000 ట్యాంకర్లు అయినాయట. 2023కి వచ్చేసరికి 95,000 ట్యాంకర్లు అయినాయి ఆ నెలలో, జూలై నెలలో. 2024కి వచ్చేసరికి 1,70,000 ట్యాంకర్లు బుక్ చేసుకున్నారట. 2025కి వచ్చేసరికి 2,30,000 ట్యాంకర్లు బుక్ చేసుకున్నారట. 2026కి వచ్చేసరికి జూలైలో, ఇప్పుడు జూలై ఎంత డేటు, 7వ తారీఖే, జూలై 6వ తారీఖు వరకే 54,000 ట్యాంకర్లు ఆల్రెడీ బుక్ అయిపోయినాయట. అంటే వాడుకున్నారు అన్ని నీళ్లు. అంటే వస్తలేవు కదా నీళ్ళు, ట్యాంకర్ల ద్వారానే ఆధారపడుతున్నారు. మరి ఈ లెక్కన 6 రోజుల్లో 54,000 ట్యాంకర్లు అంటే ఇవి లెక్కలు వేసుకోండి, దాదాపుగా 2,50,000 ట్యాంకర్ల పైన ఈ జూలై నెలలో బుక్ చేసుకునే అవకాశం ఉంది. అంటే దగ్గర పర్ డే 10-15 వేలకు పైన ట్యాంకర్స్ బుక్ అవుతున్నాయి. ఇది ఓన్లీ అఫీషియల్ రికార్డే. మరి అనఫీషియల్గా ఇప్పుడు రకరకాలుగా బోరు బావుల దగ్గర బోర్లు వేసుకుని అనఫీషియల్గా బోర్లు వేసి ప్రైవేట్ మాఫియా ట్యాంకర్లు సప్లై చేస్తుంటుంది. అది మళ్ళీ సపరేట్, అది దానికి లెక్కలేదు. ఇట్లా మనం లెక్కలు వేసుకుంటే దాదాపు 20,000కు పైన ట్యాంకర్లు హైదరాబాద్లో పర్ డే వినియోగంలో ఉన్నాయి, అంటే వాడుతున్నారు. సో చాలా దారుణంగా ఉంది. ఇళ్లలోని నీటిని భూమిలోకి ఇంకించాలి. నగరంలో నీటి డిమాండ్ జూన్ జూలైలో కొనసాగడానికి కారణం వర్షాభావ పరిస్థితులే. తాగునీటి అవసరాలతో పాటు ఇండ్లు, అపార్ట్మెంట్ అవసరాలకు సైతం వాటర్ బోర్డు నీళ్లు వినియోగిస్తున్నారు. దాంతో సరఫరా చేసే నీళ్లు సరిపోవట్లేదు. హైదరాబాద్ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున భూగర్భ జలాల క్షీణత నమోదు కావడం ఇదే తొలిసారట. హైదరాబాద్ హిస్టరీలోనే ప్రతి భవనంలో వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టకపోతే వచ్చే ఏడాది వేసవిలో భూగర్భ జలాల కొరత మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. ఇండ్లలో నీటిని వృధా చేయకుండా భూమిలోకి ఇంకేలా ఇంకుడు గుంతలు నిర్మించాలి. వర్షపు నీటితో పాటు ఇంట్లో అవసరాల నీటిని సైతం ఇంకుడు గుంతలోకి మళ్లించాలి. వాటర్ బోర్డు ఎండి అశోక్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యం కావడం, ఎల్నినో ప్రభావంతో జూన్ 6వ తేదీ వరకు గ్రేటర్లో వర్షాలు పడలే. జూన్లో హైదరాబాద్ జిల్లాలో సాధారణంగా 105.9 మిల్లీమీటర్ల వర్షం నమోదు కావాలి. అయితే 92.2 మాత్రమే నమోదైంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 86.9 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉంటే ఏకంగా ఇక్కడ 49.8% పడిపోయింది. అంటే వానలు లేవు. ఇక జూలైలో 5 రోజుల్లో 130.1 మిల్లీమీటర్ల వర్షం నమోదు కావాల్సి ఉంటే 97.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 103.9 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను 62.5 మిల్లీమీటర్లే కురిసింది. అంటే సగానికి సగం పడిపోయింది. ఇక రంగారెడ్డి జిల్లాలో 116.6 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను 110.3 మిల్లీమీటర్లే నమోదైంది. సో వానలు పడక ఈ పరిస్థితి ఎదురవుతున్నది. దాంతోపాటు పాలమూరు, మహబూబ్ నగర్కి కూడా నీటి కష్టాలు స్టార్ట్ కాబోతున్నాయట. ఉమ్మడి పాలమూరు జిల్లా తాగునీటి అవసరాలను కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు తీరుస్తున్నాయి. కానీ ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు దాటిన వేసవిలో ఉన్న తాగునీటి కష్టాలు ఇప్పటికీ ఎదురవుతున్నాయి. ప్రధాన పాలమూరు కార్పొరేషన్ పరిధిలో నీటి కటకట ఇప్పటికే ప్రారంభమైంది. కార్పొరేషన్కు రామరెడ్డిగూడ, జడ్చర్లలో ఉన్న మిషన్ భగీరథ ప్లాంట్ల నుంచి నీరు అందుతున్నది. వీటి సామర్థ్యం 32 LMD ఉన్నది. అయితే కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజు మిషన్ భగీరథ నీరు సరఫరా కావాలంటే 35 MLD నీళ్లు కావాలి.
పవర్ బోర్లు ఇళ్లలో సొంతంగా బోర్లలో ఉన్నవారితో కలిపి దాదాపు ఆ అవసరం గతంలో తీరేది. ప్రస్తుతం కేవలం 2 పథకాల నుంచి 26 LMD నీరు మాత్రమే సరఫరా అవుతున్నది. ఉమ్మడి జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని 18 నియోజకవర్గాలు, 19 మున్సిపాలిటీలకు సుమారుగా 4000 ఇండ్లకు శ్రీశైలం ద్వారా నీరు అందుతున్నది. మొత్తం 12 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా ఈ సరఫరా జరుగుతున్నది. ఎల్నినో ప్రభావంతో ఇప్పటి వరకు శ్రీశైలానికి ఆశించిన వరద రాలే. అక్కడ ప్రాజెక్టు సామర్థ్యం వచ్చి 215 టీఎంసీలు అయితే కేవలం 42 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. డెడ్ స్టోరేజ్ అన్నమాట. ఇందులో 28 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ అట. మిగతాది ఎంతగా మిగిలింది 13 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సో ఒకవేళ వరద రాని పక్షంలో మొత్తం నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతాయి. కరీంనగర్ జిల్లా కేంద్రానికి లోయర్ మానేరు డ్యామ్ నీటిని తీసుకొని బూస్టర్ పంపుల ద్వారా శుద్ధీకరణ చేసి సరఫరా చేస్తున్నారట. డ్యాంలో ప్రస్తుతం 889 అడుగుల మేర నీటి నిల్వ ఉన్నది. ఇది 878 అడుగులకు చేరుకునేదాకా నీటిని తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వర్షాలు కురవకపోతే కష్టాలే. ఇక నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ప్రధానంగా అలీసాగర్, మంచిప్ప రిజర్వాయర్, రఘునాథ చెరువు నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. వీటిలో ప్రస్తుతం ఉన్న నిల్వల ప్రకారం మరో 2 నెలల వరకు ఈ నీటిని సరఫరా చేసే వీలుంటుంది. సో ఇంత ఘోరంగా ఉన్నది పరిస్థితి. వర్షాలు అయితే పడతలేవు, అస్సలు మామూలుగా లేదు. మరి ఏంది పరిస్థితి అని అంటే, ఇక వర్షాలు పడితే మనం ఈ పరిస్థితి నుంచి గట్టెక్కగలుగుతాం. సో ఇప్పటికే మీరు చాలా అపార్ట్మెంట్స్ దీంట్లో అయితే అసలు మీకు వాటర్ ట్యాంకర్ లేట్ అయిందంటే కథమే, ఇక సినిమానే. మీ ఏరియాలో ఎట్లుంది పరిస్థితి? ఇది ఏంది ఇది? చాలా ఘోరంగా ఉందట పరిస్థితి. ప్లీజ్ టేక్ హెచ్ఎండబ్ల్యూడి ఆన్ కాల్ రఘు గారు. ఓకే, హైదరాబాద్ వాటర్ వర్క్సా? చేద్దాం. కొంచెం అసలు కొన్ని హౌజెస్ ప్రజల ఇష్యూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది పబ్లిక్లోకి వెళ్ళి. ఎందుకంటే ఎంత సీరియస్గా ఉంది ప్రాబ్లం అన్నది ప్రభుత్వాలకు తెలియాలి. వాళ్ళకి తెలియక కాదు, సో మనం చూపించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎండీకి కాల్ చేయాలన్నా, అశోక్ రెడ్డికి? అండ్ నెంబర్ నా దగ్గర లేదు, చేద్దాం. 2017 ఆర్టీసీ పీఆర్సీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి ఏరియర్స్ పేమెంట్ చేయాలి అని సీఎం గారికి, మినిస్టర్ గారికి, ఎండీ గారికి రిక్వెస్ట్. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నో రెయిన్స్ అట. ఏముంటుంది, ఈ గవర్నమెంట్ వస్తుంది, వర్షాలకి గవర్నమెంట్కి ఏం సంబంధం? ఎవరైనా కావచ్చు. గోదావరి ఖండిలో గోదావరి ఎండిపోయింది అన్న. న్యూ పెన్షన్ల సంగతి ఏంది? ఇంకుడు గుంతలు ఖచ్చితంగా ప్రతి బిల్డింగ్ వద్ద ఉండాలి. 90% ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోలేదు. దానివల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం సిమెంటే కదండి. ఇంకా ఇంకుడు గుంతలు ఎక్కడి? ఇంకుడు గుంతల తర్వాత ఖాళీ ప్లేస్ ఉంటే సిమెంటేనా? ఆడ అగ్రికల్చర్ మొత్తం ఖతం అయిపోయింది. ఇప్పుడు ఆయన 4th సిటీ అంటుండు కదా, 1000 ఎకరాల్లో ఉన్న అగ్రికల్చర్ మొత్తం ఖతం. ఏమొస్తాయి ఆడ? మొత్తం కాంక్రీట్ జంగిలే అయిపోతుంది. హైదరాబాద్లో ఇటు వెస్ట్ సైడ్ పోతే మొత్తం కాంక్రీట్ జంగిలే. నీళ్ళు ఎక్కడ పోవాలి? నీళ్ళు ఎక్కడ? భూమిలోకి ఇంకడానికి సోర్స్ ఏది అసలు? చెరువులు కబ్జా చేసి ఇల్లు అపార్ట్మెంట్లు కడితే ఇట్లనే ఉంటుంది అంతే. ఇది మనిషి చేసుకున్న పాపమే, దాంట్లో ఇదేం లేదు. ఇక మా నల్గొండ జిల్లాలో నీళ్లకు సాగు లేదు. నాగార్జున సాగర్ మా జిల్లాలోనే ఉంది కాబట్టి. నాగార్జున సాగర్ మీ జిల్లాలోనే ఉంది, కానీ ఆ నాగార్జున సాగర్లో నీళ్లు ఉండాలి కదా. శ్రీశైలంలోనే లేవు, ఆడ నుంచి ఇక్కడికి రావాలి కదా. ఆడ వరద వస్తే కదా నీకు వచ్చేది. సో అట్లా అన్నీ ఉన్నా ఏమంటారు కదా, కేసీఆర్ సార్ గురించి తప్పుగా ప్రచారం చేయకండి ప్లీజ్ అట. ఎందుకు ఆయనకు నాకేమన్నా ఇది ఉందా, లేకపోతే ఏమన్నా, లేకపోతే ఆయన గురించి ఏమన్నా కావాలని మాట్లాడుతున్నాను? కాంట్రాక్టర్ బిల్లులట, వికలాంగుల పెన్షన్ ఏమైందని అడుగుతున్నారు. వర్షం పడటం లేదు, పవన్ కళ్యాణ్ కారణం అని చెప్పు రఘు బ్రో. మరి నువ్వు చెప్తే మరి అదే కారణం అని చెప్తా. నువ్వు అదే అంటే నేను కూడా అదే అంట. నువ్వు ఏదంటే అదే. వాటర్ ట్యాంకర్ అంటే ఏంటా? ఐరన్ లెగ్స్ బ్రదర్, దట్స్ వై నో రెయిన్స్ అట. ఓకే,
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వాటర్ వస్తాయా రావా ఒకసారి మీరు వెళ్ళి చూసి దాని మీద రైతులకు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఆ కన్నెపల్లి పంప్ హౌస్ ఓపెన్ నడిపించవచ్చు అన్నది ఒక చర్చ, నీళ్లు పోతున్నాయని. మనం అక్కడ వెళ్ళి చూసినప్పుడు నీళ్లు పోతున్నట్టే కనబడుతుంది, కానీ ఆ పంపుల సామర్థ్యం వరకు రాంది ఆ పంప్స్ ఆన్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేడిగడ్డ ఇది దిగువన ఉంటుంది బ్యారేజ్కి కొంత ఎగువన మళ్ళీ కన్నెపల్లి పంప్ హౌస్, లక్ష్మీ పంప్ హౌస్, మేడిగడ్డ పంప్ హౌస్ ఏదైనా ఒకటే. సో అది ఉంటుంది. ఇక్కడి నుంచి నీళ్లు ఎత్తిపోసిన తర్వాత దాన్ని అన్నారంలో పోయాలి. అన్నారంలో ఆ పంప్ హౌస్ల వరకు, ఆ పంప్ హౌస్లు ఎత్తిపోసే సామర్థ్యం వరకు నీళ్లు వచ్చిన తర్వాత మాత్రమే మనం సుందీలలో పోయగలుగుతాం. సో అంతవరదాకా అవకాశం లేదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మేడిగడ్డకి దానికి సంబంధం లేదు. సంబంధం ఎట్లుండదు, అంతా లింకే కదా. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పిందంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కొనసాగించండి అని అంటున్నారు. ఇప్పుడు నిన్న ఈటల రాజేందర్ గారు వీళ్ళు మాట్లాడుతూ మీరు చేయొచ్చు కదా, ఏముంది దానికి సంబంధం లేదంటారు. మీరు ఏం చేయండి అంటే, అందుకే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంది కదా, వాళ్ళని ఒకసారి పిలిపియండి. మీరే కదా సెంట్రల్లో ఉన్నది, వాళ్ళని ఒకసారి పిలిపించి ఏం కాదు ఆన్ చేసుకోవచ్చు అని చెప్పించండి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీనే చెప్పింది ఇది ఎట్టి పరిస్థితుల్లో స్టోరేజ్ చేయొద్దు ఇందులో అని. సో యాక్చువల్గా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, వీళ్ళు కాంట్రాక్ట్లకి ఏ గవర్నమెంట్ అని ఇదైనా అదైనా ఏదైనా ఆ తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి ఈజీగా తీసుకొచ్చే అవకాశం, జస్ట్ ఇట్లా కాలువల ద్వారా నీళ్లు తీసుకురావచ్చు. 3 ఏళ్ల నుంచి తట్టమట్టి ఎత్తలేయడ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి. వీళ్ళు ఎలక్షన్స్కి ముందు ఇచ్చిన హామీ, సరే మేడిగడ్డను ఏం చేద్దామన్నది పక్కన పెట్టండి, ఆ ప్రయత్నం చేసి ఉంటే ఏదైనా కొంత వర్కౌట్ అయ్యేది కదా. సో ఆ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఆ పంప్ హౌస్ని ఆ నీళ్ళని ఎత్తిపోసేంత వరకు నీళ్లు లేకుండా, స్టోరేజ్ కాకుండా ఎత్తిపోయడానికి అవకాశం లేదు. వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు, ఏదైనా మాట్లాడతారు.